హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తత్విని. మీలో ఎవరైనా ఇదే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్లు ఎన్ని రోజుల నుంచో క్లాసెస్ చెప్తాను అని అంటున్నాను కదా. సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దామా. ఈరోజు ఎస్ఏపి అబాప్ గురించి తెలుసుకుందాము. ఈరోజు మన అజెండా ఏంటిది అంటే ఈఆర్పి అంటే ఏంటి, ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపిలో ఏమేం మాడ్యూల్స్ ఉన్నాయి, దాంట్లో నేను చెప్పే అబాప్ అంటే ఏంటి, అసలు అబాప్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనేవి మనం తెలుసుకుందాం. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనమాట. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఒక మీడియం సైజ్ కానీ లార్జ్ సైజ్ కానీ కంపెనీస్, మన జనరల్ యూసేజ్లోను కంపెనీ అంటాము. వెరస్ కమ్ టు టెక్నికల్ ఎంటర్ప్రైజ్ అంటారు. రిసోర్స్ అంటే ఏంటి? అన్ని బిజినెస్ ఆబ్జెక్ట్స్ కలిసి ఉంటాయి. బిజినెస్ ఆబ్జెక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ, ఫైనాన్సెస్ కానీ అండ్ హ్యూమన్స్ అనమాట. అంటే రీసోర్స్ అంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. ఓకే, మనందరికీ మన కళ్ళెదురుగా ఉండే ఇండియన్ రైల్వేస్ తీసుకుందాం. ఆ ఇండియన్ రైల్వేస్లోనూ ఎన్ని ట్రైన్స్ ఉంటాయి, ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉంటాయి, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఎంతమంది రిసోర్సెస్ దాంట్లో పనిచేస్తూ ఉంటారు. అండ్ ప్లానింగ్ మన ఇంట్లోనూ మన ఒక చిన్న ఇల్లు మేనేజ్ చేసుకోవడానికే ప్లానింగ్ ఎంత అవసరమో మనకు బాగా తెలుసు. ప్లానింగ్ అంటే ఇప్పుడు మీకు చెప్పిన ఈ రైల్వే స్టేషన్స్నే తీసుకుంటే ఇంతమంది వర్క్ చేస్తారు అని అనుకుంటాం. ఎలా వర్క్ చేస్తారు? వీటిలన్నిటి మధ్య కోఆర్డినేషన్ అంటే ఒకదాని నుంచి ఒకటి, ఒక స్టేషన్లో ఒక ట్రైన్ కదలిన దగ్గర నుంచి టికెట్ ఇవ్వడం నుంచి వెండింగ్ మిషన్స్ కానీ, లేకపోతే పర్సన్స్ కౌంటర్లో కూర్చొని టికెట్స్ ఇవ్వడం కానీ, డ్రైవర్స్ కానీ, ఇలాంటివన్నీ అనమాట. ఇవన్నీ కోఆర్డినేషన్ జరగాలి అని అంటే గనక మన సిస్టమ్ని మనం ఆటోమేట్ చేయాలి. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రొడక్ట్స్ కానీ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, మనీ ఉంటుంది, మనుషులు ఉంటారు. వీటిలన్నిటినీ ఆటోమేట్ చేయడమే మన ప్లానింగ్ కూడా. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్లో ఎన్నో రకాల ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కానీ ఎస్ఏపి ఈఆర్పి మార్కెట్లోనూ టాప్ పొజిషన్లో ఉంది. ఇది చాలా పాపులర్ అనమాట. అసలు ఎస్ఏపి అంటే అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది మీకు ఇంటర్వ్యూలోను వెరీ బేసిక్ క్వశ్చన్. ఫ్రెషర్స్గా వెళ్ళే వాళ్ళని డెఫినెట్గా ఇది కూడా అడిగే మహానుభావులు ఉన్నారు. అందుకని ఎస్ఏపి అంటే ఏంటో, సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ గుర్తుంచుకోండి తప్పకుండా. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, ఇది జర్మన్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది జర్మనీ ఆరిజినేటెడ్ అనమాట. ఎస్ఏపి ఎస్ఈ అనే కంపెనీ వాళ్ళు ఈ ఎస్ఏపిని రిలీజ్ చేశారు. దీని ఫస్ట్ వర్షన్ 1972లోను ఎస్ఏపి R1 అనే వర్షన్తోనూ రిలీజ్ అయింది. ఓకే, ఇందులో ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఒకటి చెప్పాను, మీరు గుర్తుంచుకోండి. ఇంకా మాడ్యూల్స్, ఎస్ఏపిలో ఏమేం మాడ్యూల్స్ ఉన్నాయి అనేసి తెలుసుకుందాం. ఇక్కడ ఎస్ఏపిలోనూ చాలా మాడ్యూల్స్ ఉన్నాయండి. ఈ మాడ్యూల్స్ అంటే ఏంటి అవి అన్నీ మీకు డౌట్ రావచ్చు. సింపుల్గా మనం చెప్పాలంటే మీలో చాలామందికి బాగా తెలిసిన ఎంఎస్ ఆఫీస్లో ఎన్ని ఉన్నాయండి? ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఇలా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఇవి తెలియని వాళ్ళు ఉండరు. ఓకే, వీటిని ఎంఎస్ వర్డ్ డాక్యుమెంటేషన్ కోసం యూజ్ చేసుకుంటాము, అకౌంట్స్ కోసం ఎక్సెల్ యూజ్ చేస్తాము, ప్రజెంటేషన్స్ కోసము పవర్ పాయింట్. అందరికీ ఈజీగా అర్థమవుతాయి అన్నమాట ఇవన్నీ. సో ఒక ఎంఎస్ ఆఫీస్లోని ఇలా ఉన్నట్లే ఎస్ఏపిలో కూడా మాడ్యూల్స్ ఉన్నాయి. అందులోనూ ఎస్ఏపి బేసిస్, ఎస్ఏపి సర్వర్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్ అనమాట. ఇది అంటే ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన సర్వర్స్ ఉంటాయి కదా, వాటి మేనేజ్మెంట్. అండ్ తర్వాత ఎస్ఏపి ఫీకో ఫినాన్స్ అండ్ కంట్రోలింగ్ అనమాట. ఈ బిజినెస్కి సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ అన్నీ దీంట్లో, ఫినాన్షియల్ యాక్టివిటీస్ అన్నీ ఈ ఫీకోలో కవర్ అవుతాయి. అండ్ ఎస్ఏపి ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మొత్తం ఒక ప్రోడక్ట్కి సంబంధించిన సేల్స్, డిస్ట్రిబ్యూషను అలా సంబంధించి ఆ ప్రాసెస్ అంతా
ఎస్ఏపి ఎస్డి వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఎస్ఏపి హ్యూమన్ రిసోర్స్, హెచ్ఆర్ఎం అనొచ్చు, హెచ్ఆర్ అనొచ్చు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుంటూ నుంచి ఆ ఎంప్లాయీకి శాలరీ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా ఎస్ఏపి హెచ్ఆర్ పీపుల్ మేనేజ్ చేస్తారు. ఎస్ఏపి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎస్సిఎం అంటారు. ఇలా ఒక్కొక్క దానికి సంబంధించి మీకు ఆ పేరు చదవగానే మీకు అర్థమైపోతుంది అనమాట. సప్లైస్ అన్నీ అనమాట ఈ మేనేజ్మెంట్ చూసుకుంటే ఆ పేరు చదవగానే మీకు అర్థమైపోతుంది అనమాట. ఎస్ఏపి మెటీరియల్స్ మేనేజ్మెంట్ అంటే ఏవైనా ఎనీ ఇండస్ట్రీ అనమాట, వాటికి మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్స్, ప్లాంట్స్, వాటి వేర్ హౌస్, లాజిస్టిక్స్ ఇవన్నీ ఎస్ఏపి ఎంఎంలోనూ కవర్ అవుతాయి. అయితే ఈ మధ్య కొత్తగా ఇది ఎంత వ్యాస్ట్ అయిపోయింది కాబట్టి ఎంఎం, లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ అనేవి కూడా 2 మాడ్యూల్స్గా కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎస్ఏపి ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ అంటే ప్రొడక్షన్కి సంబంధించి దాని ప్లానింగ్ గురించి మనం ముందు తెలుసుకున్నాం కదా. ఒక్కొక్క ఎంటర్ప్రైజ్కి సంబంధించి ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది కదా, ఆ ప్రొడక్షన్ ఎలా రావాలి, ఆ ప్రొడక్టివిటీ ఏంటి, ఇవన్నీ సంబంధించి చూసుకోవడానికి పీపీ వాళ్ళు అనమాట. అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఆ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి, ఇవన్నీ అనమాట ఈ ఎస్ఏపి క్యూఎంలో చూస్తాం. అండ్ సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎస్ఆర్ఎం అనేది కూడా ఒకటి. ఇది పేరుని బట్టే మీకు అర్థమవుతూ ఉంటుంది ఏంటిదంటే ఆల్మోస్ట్ ఇవన్నీ ఎస్డి, ఎంఎం, ఈ ఎస్సిఎం, ఎస్ఆర్ఎం ఇలాంటివన్నీ లింకప్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క మాడ్యూల్. ఎస్ఏపి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ప్లాంట్ మెయింటెనెన్స్. మనకి ఉన్న ఆటోమొబైల్ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకా ఏవైనా సరే ప్లాంట్స్కి సంబంధించి ఉంటే ఆ ఓవరాల్ ప్లాంట్కి సంబంధించి ఆ మెయింటెనెన్స్, ఆ ప్లానింగ్ అంతా చూసుకునేది పిఎం వాళ్ళు చూసుకుంటారు. అండ్ ప్రాజెక్ట్ సిస్టమ్స్, ఇది ఏంటిది అంటే సిస్టమ్ ప్లానింగ్ అనమాట. ఇలా మొత్తం ప్రతి దానికి సంబంధించి ఎస్ఏపి అనే అంబరిల్లాలోనూ ఇవన్నీ ఒక్కొక్క బ్రాంచ్గా ఉంటాయన్నమాట. ఓకేనా. అండ్ నేను ఈ మాడ్యూల్స్ ఎవరెవరు ఏమేమి చదివితే గనక ఎవరెవరు ఏ మాడ్యూల్స్ చూస్ చేసుకోవచ్చు అనే దానికోసం ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పటికైతే మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి అన్నది ఎస్ఏపిలోను ఇది. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అబాప్ గురించి. అబాప్ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్ని మాడ్యూల్స్ చూసాం కదా, ఈ మాడ్యూల్స్ అన్నిటికీ ఉపయోగపడేటట్లు లాంగ్వేజ్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము? ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడానికి, లేకపోతే కొత్త ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి, రిపోర్ట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. ఎలా అంటే ఎస్ఏపి ఆల్రెడీ ఒక కామన్ ఫంక్షనాలిటీస్ని డెవలప్ చేసి అన్ని కంపెనీస్కి యూజ్ అయ్యేటట్లుగా తయారు చేసి మార్కెట్లోకి వదిలేశారు. వాటిని తీసుకెళ్ళి ఏదైనా క్లయింట్కి ఇంప్లిమెంట్ చేస్తే ఆ కంపెనీకి ఈ టూల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగపడకపోవచ్చు. కొన్ని ప్రోగ్రామ్స్ మోడిఫై చేయాల్సి రావచ్చు, లేదా కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ కూడా తయారు చేయాల్సి రావచ్చు. అక్కడ ఈ అబాప్ లాంగ్వేజ్ని ఆ మోడిఫికేషన్స్ తయారు చేయడానికి లేదా కొత్త ప్రోగ్రామ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీన్నే మనం కస్టమైజేషన్ అని అంటాము. ఎగ్జాంపుల్కి డేటా ఎంట్రీ స్క్రీన్లో ఎస్ఏపి ఇచ్చినటువంటి ఫీల్డ్స్ కంటే ఎక్కువ ఫీల్డ్స్ అవసరమయ్యాయి అనుకోండి. ఫీల్డ్స్ అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి డేటా ఎలిమెంట్స్ అన్నమాట. మరి అక్కడ మనం ఏం చేయాలంటే ఆ స్క్రీన్లో కావాల్సిన కొత్త ఫీల్డ్స్ని యాడ్ చేయాలి కదా. ఆ స్క్రీన్ని సబ్మిట్ చేసినప్పుడు కొన్ని వ్యాలిడేషన్స్, క్యాలిక్యులేషన్స్ లాంటి ప్రాసెస్లు అవసరమవుతాయి కదా. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది. మరి కొత్త ఫీల్డ్స్ ఇచ్చాం కదా, డేటాబేస్లో కూడా మార్పులు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మనం అబాప్ ద్వారా చేస్తాము. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, చూడండి, అర్థం చేసుకోండి. నేను నాకు తెలిసినంత వరకు చాలా ఈజీ లాంగ్వేజ్లోను ప్రొజెక్ట్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 1కి 4 సార్లు చూడండి, అర్థం చేసుకోండి. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే కామెంట్స్లో కామెంట్ చేయండి, నన్ను రీచ్ అవ్వండి, నేను మీకు క్లారిఫై చేయగలను డౌట్స్.
అండ్ ఇక్కడతో ఇంట్రడక్షన్ పూర్తయింది. అసలు కంప్లీట్గా కోర్ అబాప్ అంటే ఏంటి, ఇంకా సిస్టమ్ని మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మనము నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేసేద్దాము. అండ్ దీనికన్నా ముందు వీడియోలోను అసలు ఎస్ఏపి నేర్చుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, మీ దగ్గర ఏ సిస్టమ్తో మీరు ఎలా రెడీగా ఉండాలి అన్నది నేను మెన్షన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.